యూఏఈకి సంబంధించిన గోల్డెన్ వీసా 23 లక్షలకేనంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనంట. ఇదంతా ఫేక్ న్యూస్ అని యూఏఈ ఏజెన్సీ స్పష్టం చేసింది. అబుదాబిలోని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో గత 3 రోజులుగా యూఏఈ గోల్డెన్ వీసాపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. పైగా ఈ వీసా కావాలనుకున్న వాళ్లు దరఖాస్తు కోసం ప్రభుత్వ ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఏ ప్రైవేట్ కన్సల్టెన్సీని కూడా ఆథరైజ్డ్ పార్టీగా తాము గుర్తించలేదని తెలిపింది. ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత్, బంగ్లాదేశ్ పౌరులు 23 లక్షలు చెల్లిస్తే చాలు యూఏఈలో గోల్డెన్ వీసా పొందొచ్చని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి. దీంతో ఇది భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ ఛాన్స్ అంటూ విశ్లేషణలు కూడా సాగాయి. కానీ యూఏఈ తాజా ప్రకటనతో ఇదంతా అబద్ధమని తేలిపోయింది.